ముందు వీడియోలో మీకు చెప్పాను గదా! మేము నోముకున్నాము అని. ఇంకా నెక్స్ట్ డే అయితే గౌరమ్మ తల్లిని ఎత్తుకోవాలి. ఇంతకీ గౌరమ్మ తల్లి ఎక్కడుంది అనంటే, ఆ చాటలోనే నోములతోటి గౌరమ్మ తల్లిని పెట్టుకొని పూజ చేసుకుంటాము. నోముకోవడానికైతే తిథులను బట్టి ఏ గడియలు మంచిగున్నాయో అడిగి మరీ తెలుసుకొని, అదే టైంకి ముళ్ళైతే పెట్టేస్తాం నోములు. అదే నెక్స్ట్ డే గూడా గౌరమ్మ తల్లిని ఎప్పుడు ఎత్తుకోవాలనో గూడా అయ్యగారినైతే తెలుసుకొనే ఉంటాం ముందే. ఒక్కో రోజు నోముకున్న నెక్స్ట్ డే బాలేదు అనంటే, ఆ రోజే నోముకొని ఆ రోజే ఎత్తుకోవాలి అంటారు. కానీ ఈసారి అయితే ఇంకా నోముకున్న నెక్స్ట్ డే బావుంటుంది గాబట్టి మార్నింగ్ 9:30 లోపే ఎత్తుకోవాలి అనంటే, ఇంట్లో వాళ్ళందరం అయితే మంచిగా శుభ్రంగా అయిపోయి దేవుడి గదిలోకి ఒకేసారి వచ్చైతే చాటనైతే ఎత్తుకున్నాము. ఒక్కొక్కళ్ళకి 5 సార్లు తలపైన పెట్టుకోవాలి. గౌరమ్మని ఎత్తుకోవడము అనంటే తలపైన పెట్టుకోవడము. ఇంకా అలా 5 సార్లు పెద్ద నుంచి చిన్న వరకైతే గౌరమ్మ తల్లిని ఎత్తుకున్నాము. మా ఇంట్లో ఆల్వేస్ మా మామయ్య పెద్ద కాబట్టి మా మామయ్య, అత్తమ్మ ఇంకా ఆ తర్వాత మేము అలా ఖుషి వరకి అయిపోయాక చాటని కింద పెట్టేసి అప్పుడు మళ్ళీ పళ్ళు పట్టేసి ఒక పొద్దైతే ఇడిచినాము. ఇంకా అంతా అయిపోయినాక అప్పుడు గుర్తుకొచ్చింది ఇంట్లో క్రాకర్స్ ఉన్నాయని. పండగంతా అయిపోయాక అప్పుడు క్రాకర్స్ కాలిస్తే ఏం బావుంటది. ఇంకా మొత్తానికి తెచ్చినవి ఎందుకు వేస్ట్ చేయాలి అని సాటర్‌డే నైట్ ఇంకా పండగంతా అయిపోయాక మేమైతే క్రాకర్స్ కాలుస్తున్నాము. నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకటైతే బాగా అబ్జర్వ్ చేశాను. రెగ్యులర్‌గా నేను ఒక్కదాన్ని వీడియోలో కనిపిస్తే కొంచెం బెటర్‌గానే ఉన్నాయి వ్యూస్ కానీ, ఎప్పుడో ఒకసారి పిల్లల్ని చూపిస్తే గనక అసలు వ్యూసే పోవు. ఎందుకు అనంటే మార్నింగ్ నేను ఒక వీడియో పెట్టా. అందులో ఖుషి ఒక కొంచెం క్యూట్‌గా కనిపించింది అని చెప్పేసైతే ఆ వీడియోని యాడ్ చేశాను అంతే. ఇంకా ఆ వీడియోస్‌కి అయితే అసలు వ్యూసే లేవు. ఒకసారి మీరే వెళ్లి చెక్‌ఔట్ చేయండి. నేను ఆ వీడియోనైతే కింద లింక్ ఇస్తాను. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఎందుకో కారణం కూడా చెప్పండి. థాంక్ యూ.